బోధన్పట్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులోని రాజులదేవి లక్ష్మీ పూజిత పవన్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జ్ మధుకర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కుర్ల శ్రీధర్, ఎడపల్లి మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ వల్ల అభివృద్ధి సాధ్యమని అన్నారు. అంటే మన రోడ్లు గాని, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ దోమల మందులు కానీ, మనకి ఇల్లులు రావాలన్నా కానీ, లేకపోతే మన పింఛన్లు చేపేయాలన్నా కానీ, మనకి తోడు ఎవరుంటారమ్మా? మన దగ్గర ఉండేటోళ్ళు ఎవరుంటారు? మన బస్తీలా, మన వార్డులా మన కౌన్సిలర్ ఉంటాడు. అవునా కాదా? మీకు తెల్లారైతే కనిపించేది ఎవరు? ఎమ్మెల్యే కనిపిస్తాడా? ఇంకెవరైనా కనిపిస్తారా? కనిపారుగా. మీకు కౌన్సిలరే కనిపిస్తాడు. అవునా కాదా? మరి మీ కౌన్సిలర్లు ఏం చేస్తున్నారమ్మా 15 సంవత్సరాల నుంచి? మీకు ఎవరికన్నా అందుబాటులో ఉన్నారా? మీరు గట్టిగా చెప్తలేదంటే కనిపిస్తున్నారేమో, లేరు కదా. అయితే ఇప్పుడు మనకి ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి ఈ ఎన్నికలలో మనం గెలిపించే క్యాండిడేట్ ఎన్ని రోజులు ఉంటాడు ఇక్కడ? 5 సంవత్సరాలు మనకు సేవ చేయడానికి మనం ఓటేస్తాం. అవునా కాదా? మనం కూరగాయల దుకాణం పోతే టమాటాలు ఎట్లా ఏరుకుంటామమ్మా? ఎట్లా ఏరుకుంటాం? మంచి టమాటాలు చూసి ఏరుకుంటాం కదా. మరి అటువంటిది ఎన్నికలకు వచ్చినప్పుడు ఎవడో 10 రూపాయలు ఇచ్చిందని చెప్పి, 500 రూపాయలు 200 ఇచ్చిందని చెప్పి వాడికి ఓట్లేస్తే వాడు 5 సంవత్సరాలు మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. మళ్ళా కనిపించాడు. అవునా? కనిపించాడు కదా. మరి మంచి వాళ్ళు, మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి కదా మనం.